హలో అండి. ఈ వీడియోలో 'లవ్ హాస్ ఫైర్ వర్క్స్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మన లీ క్వెషన్ చేస్తాడు కదా! "నీకే హెల్ప్ కావాలో చెప్పు" అని చెప్పి. సో, ఫై ఇలా చెప్తుందనమాట. "నా రివ్యూ డాక్యుమెంట్ మీరు ఒకసారి రివ్యూ చేయాలి. అంతా కరెక్ట్‌గా ఉందా లేదా" అని చెప్పేసి. "ఓహ్! అంతేనా చేస్తాను. బట్ దానికన్నా ముందు నేను నీ టీచర్ అని చెప్పి నువ్వు ఒప్పుకోవాలంటే అసలు మీరు రివ్యూ ఎలా చేస్తారో లేదో తెలియకుండా అప్పుడే ఎలా ఒప్పుకోమంటారంటే, నా మీద డౌట్ పడుతున్నావా? సరే తీసుకురా నీ రివ్యూ చేస్తానని చెప్పేసి అడుగుతాడు. తను చాలా హ్యాపీగా వెంటనే వెళ్లి తన ఫైల్ తీసుకొస్తుందనమాట. తన ఫైల్ అలానే చూస్తూ ఉండేసరికి, "ఏమైంది తప్పుగా రాసానా? తప్పుగా రాసానంటే, ఆగుతావా కొంచెం నన్ను చూడనిస్తావా? నేను అనాలిసిస్ చేసి నీకు మళ్ళీ చెప్తానని చెప్పి ఆ ల్యాప్‌టాప్ తీసుకొని తన రూమ్‌కి వెళ్ళిపోతాడు లీ. సో, ఆహ్, మన ఫెయి ల్యాప్‌టాప్‌లో తను ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్, అలాగే మన లీ దగ్గరున్న డాక్యుమెంట్స్ ఏవో సంథింగ్ కంపేర్ చేసి, అతనితో వర్క్ చేస్తాడు కదా ఒకతను. సో, అతనికి కాల్ చేసి ఆ షాంగ్లీ ఫాంగ్ కంపెనీది వాళ్ళు ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ చేశారని చెప్పి నేను చెప్పాను కదా! సో, దానికి నేనొక వే కనిపెట్టాను. బట్ ఎవరికీ చెప్పకు. అందరిని ఎలా వర్క్ చేస్తున్నారో నార్మల్‌గా అలాగే వర్క్ చేయనివ్వు. ఎవరికీ ఏం తెలియనివ్వకు. నువ్వేం వర్రీ అవ్వకు. మేబీ ఈ వే వర్క్ అవ్వచ్చు అన్నట్టు చెప్పి కాల్ కట్ చేస్తాడు. మన ఫెయి వచ్చేసి వెయిట్ చేస్తూ ఉంటుందనమాట. డిషెస్ వాష్ చేసుకుంటూ ఉంటుంది. ఏంటబ్బా! ఇంకా రాలేదు, ఏం చెప్పలేదని చెప్పి. అప్పుడే లీ బయటకొచ్చేసి, లీ బయటికి రాగానే తను వెంటనే లీ దగ్గరికెళ్ళి కూర్చుంటుంది. సజెషన్స్ చెప్తావా అంటే, కొన్ని సజెషన్స్ ఉన్నాయని చెప్పి చెప్తాడు. చెప్పగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, తప్పకుండా ఇవన్నీ మార్చేస్తా అని చెప్పేసి ఇక వర్క్ స్టార్ట్ చేస్తుంది. సో, అప్పటికే నైట్ అయిపోతుందనమాట. అయినా తను వర్క్ చేస్తూ ఉంటుంది. సో, కాసేపు పడుకొని ఆ సోఫాలో మళ్ళీ అప్పుడే లీ నిద్ర కూడా లేస్తాడు. "ఏంటి నువ్వింకా పడుకోలేదా?" అంటే, "లేదు ఇది కంప్లీట్ చేసి కానీ పడుకోనంటే." "నిన్నొకటి అడగొచ్చా?" యూజువల్లీ బ్రేకప్ అయిపోతే అందరూ చాలా బాధపడతారు కదా! నువ్వేంటి అలా లేవసల చాలా నార్మల్‌గా ఉన్నావు. ఏమీ లేకుండా అంటే, ఇంత హోమ్ లోన్ పెట్టుకొని, జాబ్ లేకుండా, ఇంత వర్స్ట్ లైఫ్ లీడ్ చేస్తూ మళ్ళీ దాని గురించి ఆలోచిస్తా అని చెప్పి నువ్వెలా అనుకున్నావు? ప్లస్ అతనేమి మిస్ అయ్యే పర్సన్ అని చెప్పి నేను ఫీల్ అయితే అనుకోవచ్చు. అలా కాదు. అతని క్యారెక్టర్ ఏంటో నాకు తెలిసింది. ఇంకా అతన్ని మిస్ అయ్యే ఛాన్సే లేదు. సో, నేనెందుకు అలా ఫీల్ అవుతాను అన్నట్టు తను చెప్తుంది. సరే అని చెప్పేసి ఇక తన వర్క్ తను చేసుకుంటూ ఉంటుంది. అసలు ఆ రిపోర్ట్ అంతా తను ఎందుకు చేస్తుందంటే, ఆ రిపోర్ట్ ఇప్పుడు ఏదైతే షాంగ్లీ ఫాంగ్ ప్రాజెక్ట్ నడుస్తుంది కదా! ఐపీఓ వాళ్ళు బిడ్ చేసి వాళ్ళు గెలుస్తారు కదా! హీజింగ్ వాళ్ళు, అలాగే మన లీ కంపెనీ వాళ్ళు. దానికోసమే ఆ ప్రాజెక్ట్ కోసమే తినేదో డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తుంది వాళ్ళకి యూజ్ అయ్యేలాగా. ఆ డాక్యుమెంట్ డైరెక్టర్ ఫ్రాంక్ ఇస్తే మళ్ళీ ఆ ప్రాజెక్ట్ టీమ్‌కి తనని తీసుకుంటుందేమో అని చెప్పి హోప్‌తోని ఇదంతా చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే వచ్చేసి తన ఫ్రెండ్స్‌ని ఇంటికి యాక్చువల్‌గా తను డిన్నర్‌కి ఇన్వైట్ చేస్తుందనమాట. డాంగ్ యూని అలాగే తన ఫ్రెండ్ జింగ్ ఉంది కదా! వాళ్ళిద్దరిని మన ఫెయి తన ఇంటికి. వచ్చే దారిలో జున్ ఆ గేమింగ్ గ్రూప్ నుండి వాళ్ళ అమ్మగారు చూసుకోకుండా కావాలని చెప్పేసి లెఫ్ట్ చేస్తారు కదా! సో, అప్పటినుండి జున్ చాలా అప్‌సెట్‌గా ఉంటారు. సో, ఆ గ్రూప్ లీడర్‌కి టెక్స్ట్ చేస్తూనే ఉంటారనమాట. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ గేమ్‌లో గ్రూప్ లీడర్ ఎవరో కాదు మన డాంగే. సో, తనేం చేస్తుందంటే, తన ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ ఇయ్యకుండా ఇంకొక అకౌంట్ క్రియేట్ చేసుకొని మేల్‌లాగా, ఫీమేల్‌లా కాకుండా ఆ గేమ్‌లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. అందుకే గ్రూప్ లీడర్ కాబట్టి తినకి మెసేజ్ చేస్తూ ఉంటాడు తను. అబ్బాయి అనుకోని. డాంగ్ అని కూడా ఆ విషయం జున్‌కి తెలీదనమాట. సో, ఆ మెసేజెస్ అన్ని తను ఇగ్నోర్ చేస్తూ ఉంటుందనమాట. సరే అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత, మన ఫై వాళ్ళ కోసం అంతా ప్రిపేర్ చేసి ఉంచుతుందనమాట డిన్నర్ అంతా. జింక్ కూడా ఇక జాయిన్ అయిపోతుంది. డాంగ్ వచ్చేసి చాలా ఆకలి మీద ఉంటుంది. చాలా స్పీడ్‌గా తినేస్తూ ఉంటుందనమాట. అలా డిన్నర్ చేస్తూ నార్మల్‌గా వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. "నువ్వు మళ్ళీ ఆ షాంగ్లీ ఫాంగ్ ప్రాజెక్ట్‌లో జాయిన్ అవుదామని చెప్పి అనుకుంటున్నావు కదా!" అని చెప్పేసి డింగ్ క్వెషన్ చేస్తే, ఫెయి వచ్చేసి అవును. ఎలా అయినా సరే జాయిన్ అవ్వాలి. సో, నాకు మంచిగా ఫ్రంట్ ఎండ్ రోల్ కావాలనుకున్నాను కాబట్టి బయట ఆపర్చునిటీస్ కష్టంగా ఉంటాయి. డైరెక్టర్ ఫ్రాంకిన్ అయితే అట్‌లీస్ట్ నేను కొంచెం అటు ఇటు ఉన్నా సరే ఆమె ఏమనరు. ఎట్లో ఒకట్ల ఎక్స్‌పీరియన్స్ తెచ్చుకొనన్నా షిఫ్ట్ అవ్వాలి. అందుకే ఇక్కడే గట్టిగా ట్రై చేస్తున్నాను అన్నట్టు తను చెప్తూ ఉంటుంది. సో, రూమ్‌లో ఉన్న మన లియో వచ్చేసి అప్పుడే తనకొక న్యూస్ తెలుస్తుంది. షాంగ్లీ ఫాంగ్‌లో మన ల్ ఫెయి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా! వాంగ్. తను షాంగ్లీ ఫాంగ్‌లోనే వర్క్ చేస్తున్నట్టు సీఎఫ్ఓగా మన లీకి విషయం తెలుస్తుంది. ఈ విషయం తనకు తెలుసా లేదా ఫెయికి ఆ ప్రాజెక్ట్ టీమ్‌లో జాయిన్ అవుదామని చెప్పి అనుకుంటుంది. ఒకవేళ తను జాయిన్ అయితే తన ఎక్స్‌ని అలాగే తన ఎక్స్ కరెంట్ గర్ల్ ఫ్రెండ్‌ని డైలీ క్లయింట్స్‌లా తను ఫేస్ చేయాలి. వాళ్ళు కింద తిను అణిగిమణిగుండాలి. ఇవన్నీ తెలుసో లేదో మేబీ తనకు తెలిసుండదు. తెలిస్తే అది జాయిన్ అవ్వాలని చెప్పి అనుకోదు కదా! అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. డింగ్ వచ్చేసి తను పబ్‌లో వర్క్ చేస్తూ ఉంటుంది కదా! అందుకే ఫెయికి అలాగే జింగ్‌కి ఇద్దరికి డ్రింక్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తన ఫోన్‌కి మెసేజెస్ వస్తూ ఉంటే ఎవరు ఇన్ని మెసేజెస్ చేస్తున్నాడంటే ఉండు నన్ను చూడనివ్వు అని చెప్పేసి జింగ్ చూస్తుందనమాట. ఎవరితను ఏదేదో మెసేజ్ చేస్తున్నాడంటే అతను ఎవరో కాదు నువ్వేమి ఎలాగో అనుకోవద్దు.
నీకు ఆల్రెడీ చెప్పాను కదా ఫెయ్యి ఆ రోజు తను గేమ్ నుండి ఎగ్జిట్ అయ్యాడని చెప్పేసి. అతనే మెసేజ్ చేస్తూ ఉన్నాడు మళ్ళీ గ్రూప్‌లో యాడ్ చేయమని చెప్పేసి. అదే అంతకన్నా ఏం లేదంటే, పాపం కదా! కొంచెం యాడ్ చేయొచ్చు కదా! అంటే, నేనేం పట్టించుకోను బట్ నువ్వు అన్నావు కాబట్టి సరే రిప్లై ఇస్తానని చెప్పి ఫోన్ తీసుకొని, కాసేపు చాట్ చేసి, సరే ఈ విషయం నాకు వదిలేయి నేను ఏదో ఒకటి చేస్తానని చెప్పి మళ్ళీ తన్ని టీమ్‌లోకి యాడ్ చేస్తుంది. ఆ విషయం చూసిన గేమ్‌లో చూసిన మన జున్ వచ్చేసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక డింగ్‌ని పిక్ చేసుకోవడానికి తన బాయ్ ఫ్రెండ్ లూ వచ్చేస్తాడనమాట. సో, కన్ఫర్మ్‌గా ఈసారి జాయిన్ అవుతాను ట్రీట్ కంటే, ఈసారి మంచి ట్రీట్ ఇస్తానులే నేను. షాంగ్లీ ఫ్యాన్ గ్రూప్‌లో జాయిన్ అయిన తర్వాత, ఆ ప్రాజెక్ట్‌లో జాయిన్ అయిన తర్వాత అన్నట్టు ఫెయి అంటుంది. అప్పుడు లూక్ డౌట్ వస్తుంది. అదేంటి ఆ కంపెనీలో వాంగ్ వర్క్ చేస్తున్నట్టు తినకు తెలీదా ఏంటని చెప్పి. బట్ ఏం మాట్లాడకుండా సైలెంట్‌గానే ఉంటాడనమాట. ఇక డాంగ్ కూడా వెళ్ళిపోతుంటే, వెళ్ళే అప్పుడు తను ప్రిపేర్ చేసిన ఫైల్ అనేది కాపీ చేసి తనకిస్తుందనమాట. ఇది రేపు ఆఫీస్‌లో కన్ఫర్మ్‌గా డైరెక్టర్ ఫాంగ్ డెస్క్ మీద పెట్టు. ఆమె చూడాలి. నన్ను కాంటాక్ట్ అవ్వాలని చెప్పేసి, సరే, సరే తప్పకుండా పెడతానులే మర్చిపోకుండా అన్నట్టు తను చెప్పేసి వెళ్ళిపోతుంది డాంగ్. డాన్ కింద వెళ్తూ ఉంటే అప్పుడే తనకి జున్ ఎదురవుతాడు. జున్ వచ్చేసి లీని మీట్ అవుదామని వస్తూ ఉంటే, "హే! నువ్వేం చేస్తున్నావు ఇక్కడ?" అంటే, "నా బెస్టీ ఉంది కదా! సో, మేమందరం డిన్నర్ చేసి ఇప్పుడే వెళ్తున్నాం" అన్నట్టు తను అంటాడు. "ఈసారి నువ్వు డ్రింక్ చేసి లేవు కదా!" అంటే, "లేదు, లేదు నేను డ్రింక్ చేసి లేను. లాస్ట్ టైమ్ జరిగిన దానికి ఐయామ్ సో సారీ." "ఓకే. ఇట్స్ ఓకే. పర్లేదు నేను వెళ్తున్నానంటే" "ఒక్క నిమిషం ఆగండి" అని చెప్పేసి ఇలా మాట్లాడుతూ ఉంటాడు. లాస్ట్ టైమ్ అలా చేసినందుకు ఐయామ్ రియల్లీ సారీ. మీకు కన్ఫర్మ్‌గా ఒక ట్రీట్ ఇస్తానంటే, ట్రీటా? మళ్ళీ బయటికి వెళ్ళేంత టైం లేదు అన్నట్టంటే, అలా ఏం కాదు. ఈసారి మీరు ఇంటికొచ్చినప్పుడు చెప్పండి. నాకు కూడా లీ క్లోజ్ కాబట్టి నేను కూడా వచ్చేసి అందరం కలిసి ఇక్కడే తిందాం అన్నట్టు తను చెప్తాడనమాట. ఓకే. తప్పకుండా ఈసారి టెక్స్ట్ చేయండి అన్నట్టు చెప్పేసి డాంగ్ వెళ్ళిపోతుందనమాట. ఇక జున్ వచ్చేసి మన లీని మీట్ అయ్యి ఇలా మాట్లాడుతూ ఉంటాడనమాట. "ఇందాక వాంగ్ అమ్మాయి నాతో చాలా క్లోజ్‌గా మాట్లాడింది. తనకేమైనా నా మీద ఇంట్రెస్ట్ ఉందంటావా? నిజంగా నాకే తెలీదు. తనని చూస్తుంటే అదొక తెలియని హ్యాపీనెస్. తనతో ఉండాలనిపిస్తుంది. నీకెలాగో ఈ ల్యాండ్‌లార్డ్ బాగా తెలుసు కదా! ఫెయ్యి తనని అడగొచ్చు కదా! తన డీటెయిల్స్ కొన్ని" అంటే, "ఏం మాట్లాడుతున్నావు? నేనైతే ఆ పని చేయను పో" అన్నట్టు తను చెప్తాడు. "ఈ మధ్య బాగా వెయిట్ పెరిగినట్టున్నావు నువ్వు" అన్నట్టంటే, తను వెంటనే అద్దంలో చూసుకొని మిర్రర్‌లో లు అవును నిజమే. వెయిట్ పెరిగాను నేనన్నట్టు అనుకుంటాడు. ఈ ల్యాండ్‌లార్డ్ ఇంటి ఫుడ్ తింటున్నా కదా! అందుకే ఈ మధ్య వెయిట్ పుటానయ్యానన్నట్టు లీ అనుకుంటాడు. "అయినా నువ్విక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి? ఇంక వెళ్ళిపోవచ్చు కదా! నీ గర్ల్ ఫ్రెండ్ కదా ఇది రెంట్‌కి తీసుకుంది. సో, తనే ఇప్పుడు లేదు. ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు కదా! ఇక్కడే ఉండడం ఎందుకంటే, నాకు తెలీదా మరి మనీ లేకే ఇక్కడున్నాను. లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోయేవాడిని" అన్నట్టు తను చెప్తాడు. "మనీ అయితే రీజన్ కాదులే. ఒకవేళ మనీ అయితే నువ్వు ఈజీగా ఎర్న్ చేయగలవు. వెళ్ళిపోవచ్చు. అదైతే రీజన్ కాదు. ఇంకేదో ఉందిలే" అంటే, "ఏం లేదు. నిజం చెప్పు నీకు అమ్మాయి మీద ఇంట్రెస్ట్ ఉంది కదా!" అంటే, "అలా ఏం లేదు. నేను పడుకుంటున్నాను. ఇక నువ్వు వెళ్ళిపో" అన్నట్టు చెప్తాడు. నెక్స్ట్ డే డాంగ్ ఏం చేస్తుందంటే, మన ఫెయి చెప్పినట్టుగానే ఫాంగ్ ఆఫీస్‌కి వెళ్లి, క్యాబిన్‌కి వెళ్లి ఆ ఫైల్ టేబుల్ మీద పెట్టడం క్సిన్ కూడా చూస్తుందనమాట. తను ఆ ఫైల్ పెట్టేసి వెంటనే టెక్స్ట్ చేస్తుంది ఫెయికి నేను పెట్టేసానని చెప్పి. ఆ మెసేజ్ చూసుకొని ఫెయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. క్సిన్ అది అబ్జర్వ్ చేసిన క్సిన్ ఏం చేస్తుందంటే, వెంటనే అక్కడికి వెళ్లి ఆ ఫైల్ అక్కడి నుండి తీసేస్తుంది. డైరెక్టర్ ఫాంగ్ డెస్క్ మీద నుండి. ఆ రోజు నైట్ లీ ఇంటికి వెళ్ళేసరికి ఫెయి ఏదో వర్క్ చేసుకుంటూ డిన్నర్‌గా ఇన్‌స్టాంట్ నూడిల్స్ తింటూ ఉంటుంది. అది అబ్జర్వ్ చేసిన లీ వెంటనే దాన్ని డస్ట్‌బిన్‌లో వేద్దాం అనుకుంటాడు. "ఆగు కావాలంటే నా రూమ్‌కి వెళ్లి తింటానంటే", "లేదు ఇది చాలా స్మెల్లీగా ఉంది. నీ రూమ్‌కి వెళ్ళినా సరే నాకు ఆ ఘాటు తెలుస్తూ ఉంటుంది. నాకు నచ్చలేదు ఇది" అన్నట్టు తను చెప్తూ ఉంటాడు. నా రూమ్‌లోకి వెళ్లి తింటే నీకేంటంటే, మరి నా రూమ్‌లో నేను సిగరెట్ కాలిస్తే నీకు ఓకేనా అంటే, లేదు లేదు అది ఇల్లంతా స్ప్రెడ్ అవుతుందంటే, నాకు కూడా అంతే మరి అని చెప్పి డస్ట్‌బిన్‌లో పడేస్తాడు. "నువ్వేం వర్రీ అవ్వకు. మంచి ఫుడ్ నేను ఆర్డర్ చేశానులే ఇద్దరికి ఆన్‌లైన్‌లో" అన్నట్టు తను చెప్తాడు. ఇక వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఫుడ్ డెలివరీ అవ్వగానే టేబుల్ మీద సర్వ్ చేసుకొని మన ఫెయి ఇదంతా చూసి, నిజంగా చాలా మంచిగా ఉంది ఫుడ్ అని చెప్పేసి ఇక ఇష్టమొచ్చినట్టు తింటూ ఉంటుందనమాట. "ఏంటి మరి నీ రిపోర్ట్ సబ్మిట్ చేసావా డైరెక్టర్ ఫాంక్" అంటే, "ఆ! చెప్పింది నా ఫ్రెండ్ డైరెక్టర్ ఫాంక్ టేబుల్ మీద పెట్టిందని" చెప్పేసంటే, "మరి రిప్లై రాలేదా?" అంటే, "యాక్చువల్లీ ఏం రాలేదు" అన్నట్టు తనంటాడు. మేబీ ఇంకా తను చూసుకోలేదా అన్నట్టు ఫెయి అంటే, దానికి లీ, "నువ్వు అనుకుంటున్నావా డైరెక్టర్ ఫాంగ్ ఏ రోజు వర్క్ ఆ రోజు కంప్లీట్ చేయకుండా పోస్ట్‌పోన్ చేస్తుందని చెప్పేసి, నాకెందుకో తన రిపోర్టే చూడలేదనిపిస్తుంది" అన్నట్టు లీ అంటాడు. "మేబీ నువ్వన్నది కూడా కరెక్టే. అది కూడా పాయింట్ అయ్యుండొచ్చు. మరెందుకు నువ్వు డైరెక్ట్‌గా కలిసి వెళ్ళి ఆ రిపోర్ట్ ఇవ్వకూడదు" అన్నట్టు లీ చెప్తాడు. భయపడుతున్నావేంటంటే, లేదు అదేం లేదు. నా వర్క్ అంతా చేస్తా కాబట్టి అంత ధైర్యం నాకు. నేను కూడా వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పి, సరే నువ్వు చెప్పినట్టుగా నేను ఒకసారి అది కూడా చేస్తానని చెప్పి నెక్స్ట్ డే తనేం చేస్తుందంటే, ఆఫీస్‌కి వెళ్ళిపోయి పార్కింగ్ ఏరియాలో వెయిట్ చేస్తూ ఉంటుందనమాట. డైరెక్టర్ ఫాంగ్ రాగానే తననాపి, "ఇది చాంగ్లీ ఫాంగ్ గ్రూప్‌ది మీరు ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నారు కదా! దాని గురించి డీటెయిల్స్ నేను రిపోర్ట్ క్రియేట్ చేశాను. ఒకసారి చూడండి. కన్ఫర్మ్‌గా దీన్ని చదివిన తర్వాత మీ ప్రాజెక్ట్‌లో ప్రోగ్రెస్ ఉంటుంది" అన్నట్టు తను చెప్తుంది. సరే ఇప్పుడేంటి ఫైల్ చూడాలి అంతే కదా! అని చెప్పేసి, సరే అని చెప్పి ఆ ఫైల్ తీసుకొని వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆఫీస్‌లో క్సిన్‌ని పిలిపిస్తుందనమాట. క్సిన్‌ని ఇంకొకరిని. సో, ఇంతకుముందు ఇది ఆల్రెడీ నా టేబుల్ మీద తను ఆల్రెడీ సబ్మిట్ చేసిందని నాకు చెప్పింది. అంటే ఇదెవరో ఇక్కడ నుండి తీశారు. క్సిన్ నువ్వే కదా! నాకు తెలుసు ఆ విషయం అంటే,
మళ్ళీ ఆ ఫెయి మీకేమైనా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుందని చెప్పేసి నేనే తీసేసాను అన్నట్టు జిన్ ఒప్పుకుంటుందనమాట. ఇదేమన్నా మీ ఆఫీస్ అనుకున్నారా? నా క్యాబిన్‌కొచ్చేసి ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్ళిపోతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇంకొకసారి ఇది రిపీట్ చేయొద్దని చెప్పి తనకు వార్నింగ్ ఇచ్చి పంపించేస్తుంది డైరెక్టర్ ఫ్రాంక్. తన రిపోర్ట్ చదవడం స్టార్ట్ చేస్తుంది. ఆ రోజు నైట్ వచ్చేసి తన ఇంటికి రాగానే మన లీ చెప్తాడు తనని కుక్ చేయమని గ్రోసరీస్ తీసుకొచ్చా అని చెప్పి. సరే అని తను కుక్ చేసి డిన్నర్ అంతా ప్రిపేర్ చేస్తుందనమాట. ఇద్దరు డిన్నర్ కంప్లీట్ చేసుకొని సో, ఇద్దరు డ్రింక్ చేస్తూ ఉంటారనమాట. అక్కడ బాల్కనీలో కూర్చొని ఒకరి బాధలు ఒకరు చెప్పుకుంటూ ఉంటారు. మనం ఇప్పుడు ఇలా లివింగ్ ఉండడం బావుంటదేమో ఇద్దరు ఒక ఇంట్లోనే ఉంటే. మీ నాన్నగారు ఇక్కడే ఉంటారు కదా! నువ్వు అక్కడికెళ్ళొచ్చు కదా! అంటే లేదు అక్కడికి వెళ్ళలేను. మా నాన్నగారు ఎప్పుడు నాకు కష్టం రావాలని చెప్పి చూస్తూ ఉంటారు. సో, అక్కడికైతే నేను వెళ్ళలేనని చెప్పేసి ఇంకా ఎలాబొరేట్‌గా చాలా వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మన ఫెయి వచ్చేసి అక్కడ ఉయ్యాల్లోనే పడుకుండిపోతుందనమాట. లీ తన్ని మళ్ళీ ఎత్తుకొని తీసుకెళ్ళి తన బెడ్‌రూమ్‌లో పడుకోబెట్టేస్తాడు లైట్ ఆఫ్ చేసి. తన రూమ్‌కొచ్చేసి ఆల్రెడీ రిపోర్ట్ సబ్మిట్ చేశాక కూడా డైరెక్టర్ ఫాంగ్ ఇంకా రిప్లై ఇవ్వకపోవడం ఏంటి? చాలా సర్ప్రైజింగ్‌గా ఉందే! ఈ పాటికే ఇచ్చేసేయాలే. నా ట్రిక్ ఏంటో తనకు అర్థమైపోయిందంటావా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ డే మన ఫెయి వచ్చేసి మిర్రర్ ముందు చూసుకుంటూ ఉంటే అప్పుడే లీ వచ్చి "జరుగుతావా నేను ఆఫీస్‌కి వెళ్ళాలి. నేను ఒకసారి చూసుకోవాలని" చెప్పేసి ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. అలా అనుకోకుండా ఫెయి వెళ్ళిపోయి లీ మీద పడిపోతుందనమాట. "లేదు నేను ఆఫీస్‌కెళ్ళాలని" చెప్పేసి తను వెళ్ళిపోతాడు. జాబ్ లేదు కానీ ఊరికే నాకు అడ్డొస్తున్నావు అని చెప్పి. అప్పుడే డైరెక్టర్ ఫ్రాంక్ తనకి పింగ్ చేస్తారు. "నువ్వు ఆఫీస్‌కి రా ఒకసారి నిన్ను మీట్ అవ్వాలని" చెప్పేసి తను చాలా హ్యాపీగా రెడీ అయ్యి ఆఫీస్‌కి స్టార్ట్ అవుతుంది. డైరెక్టర్ ఫ్రాంక్ వచ్చేసి ఆ రూమ్‌లో జిన్‌ని ఫస్ట్ బయటకి పంపించేస్తుందనమాట. కాపీస్ తీసుకురా అని చెప్పి. ఆ తర్వాత అందరితో చెప్తూ ఉంటుంది. చూడండి మీకన్నా తను ఎంత బాగా ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసిందో. ఈవెన్ తను ఈ ప్రాజెక్ట్ ఈ కంపెనీలో వర్క్ చేయకపోయినా సరే మీరు ఉన్నారు. ఊరికే తనని ఫైర్ చేసి పెట్టారు. ఇప్పటికన్నా కొంచెం బ్రెయిన్స్ వాడండి అని చెప్పి తను మాట్లాడుతూ ఉంటుంది. మన ఫెయి వచ్చేసి అప్పుడే ఆఫీస్‌కొచ్చి బయట నుండి చూస్తూ ఉంటుందనమాట. ఆఫీస్ రూమ్, మీటింగ్ రూమ్ బయట నుండి. అప్పుడే జిన్ వచ్చేసి ఒక ఆఫీస్ తీసుకొని వస్తూ ఉంటే, "నువ్వేం చేస్తున్నావు ఇక్కడ" అంటే నీకెందుకు అని చెప్పేసి మన ఫెయి పక్కకు వెళ్ళిపోతుందనమాట. తను అనుకుంటూ ఉంటుంది ఎలా అయినా సరే నన్ను హైర్ చేసుకుంటారని చెప్పి చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.